హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిహాన్స్ మోటార్ కార్. సో ఈరోజు వీడియో చూసుకుంటే ది 2025 హోండా సిబి 125 హార్నెట్ అయితే లాంచ్ అయింది ఎస్టర్డే అయితే. ప్రైస్ చూసుకుంటే 1,12,000 ఎక్స్ షోరూమ్ అయితే పెట్టారు. ఇంకా ఇంజన్ స్పెసిఫికేషన్ లో చూసుకుంటే 125cc 4-stroke సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. మ్యాక్స్ పవర్ చూసుకుంటే 11 bhp వరకు జనరేట్ చేస్తుంది. మ్యాక్స్ టార్క్ చూసుకుంటే 11.2 Nm టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. దీన్ని చూసుకుంటే 5-speed గేర్ బాక్స్ అయితే యూస్ చేశారు. 0 to 60 కిలోమీటర్స్ ఓన్లీ 5.4 seconds లోనే వెళ్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ట్విన్ సిగ్నేచర్ హెడ్ లైట్ అయితే యూస్ చేశారు. ఇంకా దీంట్లో చూసుకుంటే బ్యాక్ టైల్ లైట్ కూడా ఎల్ఈడిఏ ప్రొవైడ్ చేశారు. సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడిఏ ప్రొవైడ్ చేశారు. సో ఈ బైక్ లో చూసుకుంటే ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే యూస్ చేశారు. సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అప్ టు 41 mm వరకు అయితే ఉంటది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా ఫ్రేమ్ చూసుకుంటే డైమండ్ టైప్ ఫ్రేమ్ అయితే యూస్ చేశారు. టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే 80/100 R17 ట్యూబ్లెస్ టైర్ అయితే యూస్ చేశారు. రియర్ టైర్ సైజ్ చూసుకుంటే 110/80 R17 ట్యూబ్లెస్ టైర్ అయితే యూస్ చేశారు. బ్రేక్స్ చూసుకుంటే ఫ్రంట్ టైర్ బ్రేక్ అయితే సింగిల్ డిస్క్ యూస్ చేశారు. 240 mm సైజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంక్లూడింగ్ ఏబిఎస్ కూడా ఉంది, అది కూడా ఫ్రంట్ టైర్ ఏబిఎస్ మాత్రమే. రియర్ టైర్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్ అయితే యూస్ చేశారు. సో ఈ బైక్ లో చూసుకుంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటది. ఇంకా స్పీడోమీటర్ లో చూసుకుంటే టిఎఫ్టి మీటర్ ప్రొవైడ్ చేశారు. బెస్ట్ ఇన్ క్లాస్ మీటర్ ప్రొవైడ్ కూడా చేశారు. దీన్ని చూసుకుంటే కీ రైడ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే అవుతుంది, అది కూడా క్లియర్లీ విజిబుల్ గా. ఈ మీటర్ లో చూసుకుంటే అప్ టు 3 బ్రైట్నెస్ లెవెల్స్ వరకు అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో చూసుకుంటే రైడింగ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. డిస్టెన్స్ టు ఎంటీ కూడా ఉంది. లైవ్ మైలేజ్ ఇండికేటర్ కూడా ఉంది. యావరేజ్ మైలేజ్ కూడా ఉంది. మేక్ ఆర్ మేనేజ్ కాల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మ్యూజిక్ ని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఈవెన్ వెదర్ అప్డేట్స్ కూడా వస్తాయి. ఇన్ దిస్ టిఎఫ్టి డిస్ప్లే లో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్యూల్ ట్యాంక్ చూసుకుంటే అప్ టు 12 liters వరకు అయితే ఫ్యూల్ అయితే కొట్టించవచ్చు. దీన్ని చూసుకుంటే స్ప్లిట్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. కీ ప్లేస్మెంట్ కూడా ట్యాంక్ మీద అయితే ప్రొవైడ్ చేశారు. స్టైలిష్ అలై వీల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. స్టైలిష్ మఫ్లర్ కూడా ఉంది. ఇంకా సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేశారు. డైమెన్షన్స్ చూసుకుంటే లెంత్ చూసుకుంటే 2015 mm అయితే ఉంది. విత్ చూసుకుంటే 783 mm అయితే ఉంది. ఓవరాల్ గా హైట్ చూసుకుంటే 1087 mm అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 166 mm అయితే ఉంది. ఓవరాల్ గా వెయిట్ చూసుకుంటే 124 kgs అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా సీట్ హైట్ చూసుకుంటే 796 mm అయితే ఉంది. సో ఇది వచ్చేటప్పటికి 2025 హోండా సిబి 125 హార్నెట్ యొక్క డీటెయిల్ రివ్యూ. ఈ బైక్ లో మీకు నచ్చిన ఫీచర్ ఉంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫర్ మోర్ బెటర్ ఆటో కంటెంట్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.